ఆ సమయంలో అర్జునుడు ద్వారక్క బయలుదేరాడు. ఎందుకంటే ఎవరు దూతల్ని ప్రతి రాజుల దగ్గరికి పంపించారు, ప్రతి రాజ్యాన్ని దగ్గరికి పంపించారు. ఆ దూతలతో సంభాషణలతో ఆ రాజులు వచ్చి వీళ్ళకి మిత్రబలంగా తమ అక్షోహిణులు మేము ఎన్ని ఇస్తాం యుద్ధానికి ఇవన్నీ చెప్పడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ ఒక దూతను పంపడం బాగోదు ద్వారక్కి. అయితే ఇక్కడే మాట్లాడుకుని వెళ్ళాం కనుక దూతను పంపితే సరిపోతుందండి అని కాకుండా కృష్ణ పరమాత్మ ద్వారకలో ఉన్నాడు. వాళ్ళ అధీనంలో యాదవుల సైన్యములు చాలా ఉన్నాయి. వాళ్ళ సహాయం ఉంటే భూమండలాన్ని జయించవచ్చు. అటువంటప్పుడు ఏ దూతను పంపడగడం ఏంటి, నేనే బయలుదేరాలని చెప్పి అర్జునుడు స్వయంగా ద్వారక్కు బయలుదేరి వెళుతున్నాడు. ఈ విషయాన్ని గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు. ఎందుకంటే యాదవ సైన్య బలం చాలా విశేషంగా ఉంటుంది. తనకీ కావాలి వారు. కృష్ణుడు వాళ్ళు కదా తనకెందుకు వస్తారో అనుకోవడానికి లేదు. బలరాముడికి తనంటే ప్రీతి కనుక అట్నుంచి తీసుకురావచ్చు. కానీ ఎలాగైనా ప్రయత్నం చేసి నేను వెళతాను అనుకుని బయలుదేరాడు ఆయన. ఇట్నుంచి ఆయన అట్నుంచి ఆయన. ఈయన విరాటనగర్ నుంచి ద్వారక్క బయలుదేరితే ఆయన హస్తిన్ నుంచి బయలుదేరాడు. పైగా చాలా తొందరగా వేగవంతమైన గుర్రాలతో ముందుగా చేరినటువంటి మహానుభావుడు మాత్రము దుర్యోధనుడు చేరాడు. ఆ చేరే సమయానికి ద్వారకలో కృష్ణ పరమాత్మ భవనంలో కృష్ణ పరమాత్మ నిద్రిస్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన సంఘటన. భారతంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఉన్నది. దీనిని భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో కూడా ఆలోచించుకుని ప్రతివాడు అన్వయించుకోవాల్సిన అత్యద్భుతమైన సంఘటన అండి ఇక్కడ. అలా విశ్లేషించదగ్గ గొప్ప సన్నివేశం. మొత్తం భారత కథలో కీలకమైన సన్నివేశం ఇది. కనుక రకరకాల వారిని పంపడం, వాళ్ళ మిత్రత్వం తెచ్చుకోవడం ఒక ఎత్తు, ఇక్కడికి రావడం ఒక ఎత్తు. తతశయానే గోవిందే ప్రవివేశ సుయోధన ఉచ్ఛిష్టశ్చ కృష్ణశ్చ నిషసాద వరాసనే. అలా కృష్ణుడు నిద్రిస్తున్నాడు కదా అని చెప్పి గోవిందుడు తలవైపు ఉన్నటువంటి ఆసనం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తిన్నగా పాదాల దగ్గర ఒక ఆసనం ఉంది, శిరస్సు దగ్గర ఒక ఆసనం ఉంది. ఈయన వెళ్ళి అక్కడ ఆసనం దగ్గర కూర్చున్నాడు. ఈ లోపల అర్జునుడు ప్రవేశించాడు. ఆయన వచ్చి కూర్చుని ఎలా ఉన్నాడంటే వినయంగా చేతులు కట్టుకుని ఆయన పాదాల దగ్గర నిలబడ్డాడు. ఇద్దరు అతను అహంకారంగా శిరస్సు దగ్గర కూర్చున్నాడు, వినయంగా పాదాల దగ్గర ఉన్నాడు. అక్కడ ఒక్కసారి తిరుపతి వెంకటకోలు అత్యద్భుతమైన మాట అంటారండి. జలజాతాసన ముఖ్య దైవత శిరస్ సంలగ్న కోటీర పంక్తులకెవ్వాని పదాబ్జపీఠి కడు నిగ్గుల్ కూర్చు తత్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవారగా వించి నా తొలి జన్మమ్మున కూడు పాపముల నాందోళింపగా చేసేదన్ అనుకున్నాడు అర్జునుడు. ఎటువంటి పాదాల దగ్గర నిలబడ్డాను? జలజాతాసన ముఖ్య దైవత శిరస్ సంలగ్న కోటీర పంక్తులకు యవ్వాని పదాబ్జపీఠి కడు నిగ్గుల్ కూర్చు. బ్రహ్మాది దేవతలు ఏ పాదపద్మాలు నమస్కరించుకుంటారో దానివల్ల తమ తలలు సార్థకమయ్యేవనుకుంటారో, తమ కిరీటకాంతులతో నీరాజనాలు ఇస్తారో అలాంటి స్వామి సన్నిధి దగ్గర నిలబడి నా జన్మ పవిత్రమైంది, గత జన్మల్లో పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ పోయాయి అని భావన చేశాడు. అంత వినయంగా అక్కడ నిలబడున్నాడు. ప్రతిబుద్ధస్స వార్ష్ణేయో దదాసాగ్రే కిరీటనం. కృష్ణ పరమాత్మ ఒక్కసారి లేచాడు. లేచిన వెంటనే ముందు సహజంగా చూపు ఎక్కడ కనబడుతుందండి? తలెత్తి వెనక్కి చూడరు కదా. ఎదురుగా చూసేటప్పుడు అర్జునుడే కనబడ్డాడు. అందుకే వినయంగా పాదాన్ని ఆశ్రయించిన వాడిపైనే భగవంతుడు చూపు పడుతుంది. ఇంకేం కావాలి? అలా చూశాడు. సతయో స్వాగతం కృత్వా తర్వాత ఇతడిని చూశాడు. దదర్శ అగ్రే కిరీటినం. ముందు ఆయన్ని చూసి తర్వాత ఇతడిని చూసి ఇద్దరికి సరి అయిన గౌరవం ఇచ్చి దుర్యోధనుడితోనూ ఇతడిని కూడా పలకరించారు. ముందు ఎవరిని చూశాడో వాడిని పలకరించారు కదా. ఎక్కడి నుండి రాక ఇటకు ఎల్లరు నువ్వు సుఖులే కదా. తెలుగువారు మర్చిపోలేనటువంటి గొప్ప పద్యాలండి ఇవన్నీ కూడా. పోయి ఇది చెప్పకపోతే భారతం ఏదో చెప్పగా ఉందని వాడుకుంటారు. అంత తెలుగు వాళ్ళకి అలవాటు చేసిన మహానుభావులు తిరుపతి వెంకటకవులు పాండవోద్యోగ విజయాల్లో రమ్యమైనవి. మొత్తం నేను ఆ నాటకం అంతా చెప్పకపోయినా సందర్భం వచ్చినప్పుడు తెలుగువారికి మర్చిపోలేని తెలుగు పద్యాలు గుర్తు చేయకపోతే తెలుగువాడిగా అపరాధం చేసినట్టుంటుంది. అందుకే స్మరించుకుంటాం. దానికేముంది? ఎక్కడి నుండి రాక ఇటకు. హాయిగా ఇంటికి వెళ్ళినప్పుడు పలకరించుకుంటూ బంధువులు తీర మాట్లాడుకోవచ్చండి. ఎల్లరు నువ్వు సుఖులే కదా. యశోభాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే. భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకున్ తక్కక నిలిచి శాంతుగతి తాను చరించునే తెలుపుమర్జున.
ఇలా అనడం ఏంటి? వెంటనే దుర్యోధనుతున్నాడు, బావా ఎప్పుడు వచ్చి తీవు. పద్యమంతా గుర్తుంచకపోయినా, తెలుగు మర్చిపోతున్నా, కనీసం బావమరుదులు బావలు కలిసినప్పుడు అనుకోవడానికి ఈ మాట ఉంటుంది. బావా ఎప్పుడు వచ్చి తీవు, సుకులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలును సుఖోపేతులే, మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్, శ్యామముమై నెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్ అని వాళ్ళని పలకరించిన తర్వాత ఏ కార్యం మీద వచ్చారు అన్నప్పుడు ముందు మాట్లాడేవాడు దుర్యోధనుడే. విగ్రహేస్మిన్ భవాన్ సాహ్యం కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువు అయ్యే, ఇది చెప్పినటువంటి మాట. విగ్రహేస్మిన్ భవాన్ సాహ్యం మమ దాతుమిహార్హతి సమం మీ భవతస్సఖ్యం మమ చైవార్జునీపిచ. యుద్ధం దాపురించింది కాబట్టి మా ఇరువురికి మీరు ప్రీతిపాత్రులే గనక మీ సహాయం కావాలని వచ్చాము. అయితే ఇందులో మొదట వచ్చిన వాడిని నేను. పూర్వం చాభిగతం సంతహ భజంతే పూర్వసారిన. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మొదట వచ్చిన వాడికే ముందు మన్ననిస్తారు. అందరూ సత్పురుషులు అదే పని చేస్తారు. సత్పురుషుల్లో నిన్ను మించిన వాడు ఎవరునియా జనార్దనుడు. దుర్యోధను కూడా తెలివిగా మాట్లాడుతుంటాడు. అప్పుడు తెలిసింది మనకి ఇక్కడ పంచశ్రేష్ఠతమో లోకే సతా మధ్య జనార్దన, నువ్వు తెలివైన వాడివి. అంటే సతతం సమ్మతశ్చేవా సద్వృత్తం అనుపాలయ, సత్పురుషుల్లా ప్రవర్తించు నువ్వు. అందుకే ముందు వచ్చిన వారికి నువ్వు ప్రాధాన్యం ఇవ్వాలి గనక సత్పురుషుల మార్గాన్ని అనుసరించు అనగానే సందేహం లేదు, నువ్వు ముందొచ్చో నేను ముందు అర్జునుడిని చూశాను అన్నాడు. ఇక్కడ ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచితిన్, బంధుగులన్న అంశమిది పాయక నిల్చె సహాయమిర్వురున్ చెందుట పాడి. మీరిద్దరూ బంధువులే కనుక మీ ఇద్దరికి సహాయం రావాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. అందుకే దృష్టస్సు ప్రథమం రాజన్ మయా పార్థో ధనంజయ భవాన్ అభిగత పూర్వం అత్ర మే నాస్తి సంశయ. ముందు నువ్వు వచ్చే సందేహం లేదు, కానీ ముందు ఆయన్ని చూశాను. పైగా ముందుగా నువ్వు రావడం వల్ల, ముందుగా నేను అర్జున్ని చూడడం వల్ల ఇద్దరికి సహాయం చేస్తాను. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ముందు చిన్నవారి కోరిక తీర్చాలి అంటుంది శాస్త్రం. అది ప్రవారణంతు బాలానాం పూర్వం కార్యమితి శృతి. శృతి చెప్తోంది ఆ మాట. కనుక చిన్నవాళ్ళని ముందు కోరుకునే అవకాశం ఇవ్వాలి, కనుక కోరుకునే అవకాశం ఇద్దాం. దానికి గాను నేనేం చేస్తున్నానంటే మొత్తం 2 విభాగాలు చేస్తున్నాను. ఆ 2 విభాగాల్లోనూ మత్సంహనన తుల్యానాం గోపానామర్బుదం మహత్ నారాయణి తిక్షాతా సర్వే సంగ్రామ యోధిన. నాతో సమానమైన బలవంతులు మహాయోధులు గోపాలకుల సైన్యం లక్షల మంది ఉన్నారు, లక్షల మంది. వాళ్ళ పేరు నారాయణులు అంటారు మొత్తం సైన్యాన్ని. వాళ్ళు లక్షల మంది. వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను. మళ్ళీ నేను ఒక్కడినే ఉంటా అంటే యుద్ధం చేస్తాను అనుకోవద్దు. ఆయుధం పట్టను, యుద్ధం చేయను. ఆయుధం పట్టకుండా యుద్ధం చేయకుండా నేను ఒక్కడిని ఒకవైపు, నా సైన్యం అంతా ఒకవైపు. ఇందులో ఏది కావాలి అనేటువంటి తేల్చుకోవాలి. మొదటి అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను అనగానే మహాకోపం దుర్యోధనుడికి బయటపడ్డగానే ఎంతైనా పాండవ పక్షపాతి కనబడుతూనే ఉంది. కాబట్టి నాకెక్కడ అవకాశం ఇస్తాడు? అర్జునుడేం తెలివి తక్కువవాడా? ఇటువైపు లక్షలాదుల సైన్యం, నారాయణ సైన్యం ఒకవైపు, ఒక్క కృష్ణుడు ఒకవైపు అంటే తెలివైన వాడెవడైనా సైన్యాన్ని కోరుకుంటాడు. ఇంకా మిగిలివాడిని ఎవరిని మిగిల్చోడు వాడిని తీసుకోవాలి. ఈ ఒంటివాడి యొక్క కంచిగరుడి సేవ నాకెందుకు అంటాట. ఈ కంచిగరుడి సేవ అనే పదం ప్రయోగించి తిరుపతి వెంకటకవులు. ఇతను తీసుకుని నేనేం చేస్తాను, అయిపోయినట్టే. ఇప్పుడు సరే కానీ అతను కోరుకుంటాడు, ఈయన వెళ్తాడు. ఇలా అనుకుంటున్న సమయంలో నీకు ఈ రెండిట్లో ఏది ఇష్టమో అది కోరుకో, ధర్మ ప్రకారం నువ్వే కోరుకోవాలని మళ్ళీ నొక్కి చెప్పాడు. అప్పుడు అర్జునుడు సందేహం లేకుండా కోరుకుంటున్నాడు. పైగా చెప్పిన మాట ఎంత చక్కగా చెప్పాడంటే మీకున ఈ చేసెద సైన్య విభాగమందు మీకుందగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు ముందుగన్. కోరుట బాలుని కొప్పు ముందుగన్. ఇంత సంస్కృతంలో చెప్పాం, కానీ మన తెలుగు మాటల్లో కూడా సరే చెప్పుకున్నాం. ఆయుధముల్ ధరింప నని కగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము సేయువాడ. పైగా ఇక్కడ సాయము సేయువాడ అని రాశారు, కానీ ఇందులో మూలంలో సహాయం చేస్తాను కూడా చెప్పలేదు. నేను ఒక్కడిని ఆయుధం వదిలిపెట్టి యుద్ధం చేయకుండా ఒకవైపు ఉంటానన్నాడు. అంతే. సాయము సేయువాడ పెలుచెన్నను పిమ్మట నెగ్గులాడిన దోయులు యొగ్గుదున్
నిజము తొల్త వచించితి కోరుకొమ్ము నీకేయది ఇష్టమో కడమ ఈతని పాలగు పండునందన. అనగానే కొంచెం ఆలోచించి చెప్తాను అనకుండా, తడుముకోకుండా అర్జునుడు చెప్పిన మాట ఏమిటి అంటే, నేను కేశవుణ్ణే కోరుకున్నాను. కృష్ణుడు చాలన్నాడు ఇక్కడ. వెంటనే అమ్మయ్య, కృష్ణుడు ఏదో ప్రణాళిక వేసి మొత్తం సైన్యానికి అప్పగించుదాం అనుకున్నాడు, కానీ తాను తీసిన కొత్త తానే పడ్డాడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడికి అర్జునుడు హృదయం తెలియదా? ఇద్దరు హృదయం ఈయనకు తెలియదు. ఇప్పుడు అది వచ్చిన బాధ. ఈయన కేశవుణ్ణి కోరుకున్నట్టు. వరయామాస కేశవం, ఆ ఒక్క మాటకి వ్యాసుల వారు విశేషణాలు చెప్తూ చెప్పిన అద్భుతమైన శ్లోకం. ఎలాంటి కేశవుణ్ణి కోరుకున్నాడు? వరయామాస కేశవం నారాయణం అమిత్రఘ్నం కామాజ్జాతమజం ఋషు సర్వక్షత్రస్య పురతః దేవదానవయోరపి. ఇది చెప్తున్న మాట. ఎటువంటి వాడిని కోరుకున్నాడంటే నారాయణ్ణి కోరుకున్నాడు. శత్రునాశంకరుడైన నారాయణ్ణి కోరుకున్నాడు. దేవదానవులు కూడా ఎవరి ముందు నిలబడలేరో ఆ నారాయణ్ణి కోరుకున్నాడు. దానికి తోడు కామాజ్జాతం అజం ఋషు, జన్మరహితుడైనప్పటికీ తన ఇచ్ఛతో మానవులలో మానవుడిగా పుట్టిన నారాయణ్ణి కోరుకున్నాడు. అది కామాజ్జాతం అజం ఋషు. అది అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఇంకా దుర్యోధనుడు అమ్మయ్య 10 లక్షల సైన్యం, ఇది 10 లక్షలు ఒక చోట, 10,000 ఒక చోట, ఇది రాశారు కానీ లెక్కలేనంత సైన్యం అని తెలుసుకుంటే అర్బుదం అనే మాట వేశాడు ఇక్కడ. అంత సైన్యం ఉంది, సామాన్యం కాదు. ఓటమి నెరుగుని నారాయణ సైన్యం అలాంటిది లభించింది. కృష్ణ అతను కోరుకున్నాడు, మిగిలింది నాదేగా కనుక నాకు లభించింది, చాలా సంతోషం. నేను ఒకసారి బలరాముని వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకు వెళ్తాను అని అక్కడికి వెళ్ళాడు. బలరాముడికి నమస్కారం చేసుకున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. చేయగానే బలరాముడు చాలా సంతోషం, నాయన నీకు ముందే చెప్తున్నాను, నేను మాత్రం ఎవరి పక్షాన ఉండను. ఎందుకంటే మొన్న ద్రుపదరాజు సభలో అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు నీకు ఎలాగో తెలుసు నేను నీ వైపు మాట్లాడతాను. అలా నేను ఇరుపక్షాలతో మాట్లాడుతున్నప్పుడు నేను నీ గురించి ప్రీతిగా మాట్లాడాను. కానీ కృష్ణుడికి అది నచ్చలేదు. కృష్ణుడు దాన్ని స్వీకరించలేదు. కృష్ణుడికి నచ్చనప్పుడు కృష్ణుడిని వదిలిన క్షణం కూడా ఉండలేను గనక ఆయనకి విరుద్ధంగా నేనేమి చేయను. కాబట్టి నేను అర్జునుడికి కానీ నీకు కానీ సహాయపడకూడదని నిశ్చయించుకున్నాను. ఇది బలరాముడు చెప్పినటువంటి మాట. సరే, నువ్వు మాత్రం క్షత్రియ ధర్మంతో యుద్ధం చేయను, ఒక ఆశీర్వచనం ఇస్తున్నా వెళ్ళన్నాడు. సరే, ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు విడిగా అడుగుతున్నాడు. పైగా ఇప్పటికీ అక్కడి నుంచి కృతవర్మ వద్దకు వెళ్ళి దుర్యోధనుడు అతని నుంచి ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకున్నాడు. సంతోషంగా దుర్యోధను మిత్రుడు సంతోషించేటట్లుగా ఇంత సైన్యం నాదేం తృప్తిగాని వెళ్ళిపోయాడు. కానీ జనార్దనుడు ఏకాంతంలో అర్జునుడు అడుగుతున్నాడు, ఏమిటా ఈ బుద్ధి ఉందని లేదా నీకు? ఏం కావాలి అంటే, ముందే చెప్పిన ఆయుధములు ధరింప అని కగ్గముగానొక పట్లనూరకే సాయము చేయువాడా అని చెప్పాను. అని నువ్వు నన్ను కోరుకున్నావు. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్యా, అది కోరుకున్నది. నువ్వు రథంలో ఉండవయ్యా చాలు. ఇది ఇప్పుడు కోరుకుంటున్నది. ఇంతవరకు రథం నడుపుతాను కూడా చెప్పలేదు ఆయన. నేను ఒక్కడిని యుద్ధం చేయను. యుద్ధం చేయాలంటే యుద్ధం తప్పేదని చేస్తానే కదా అర్థం. ఇక్కడ ఆ మాటను తీసుకుని ఇతడు అడుగుతున్నాడు. ఇక్కడ నేను యుద్ధం చేయనని చెప్పినా నన్ను ఎందుకు కూర్చున్నావు, నన్ను ఎందుకు కోరుకున్నావంటే, నువ్వు యుద్ధం చేయాలని కోరుకోవట్లేదు. నువ్వు కానీ యుద్ధం చేస్తే వాళ్ళు ఎన్ని అక్షౌహిణుల సైన్యంతో వచ్చినా మాకింక పని ఉండదు. నువ్వు యుద్ధం చేస్తే వాళ్ళందరినీ ముహూర్త కాలంలో సంహరిస్తావు. మాకు తెలుసు కృష్ణుని పరాక్రమం అటువంటిది, అందులో మాకేం సందేహం లేదు. అయితే నేనొక్కడిని కూడా పని చేయగలను. అందుకే నేను యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను. నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే చాలు. ఎందుకంటే యుద్ధం చేసి కృష్ణుడు విజయం సాధించాడు అని కొత్తగా నీకు కీర్తి రాక్కర్లేదు. కృష్ణ పరమాత్మ అంటే విజయం సాధిస్తాడు. మళ్ళీ ఆయన విజయం సాధించను, సూర్యుడు బాగా ప్రకాశించును, అది పెద్ద విషయం. సూర్యుడు ప్రకాశించేస్తాడు. కానీ కీర్తి మళ్ళీ నీకేది అక్కర్లేదు. కాబట్టి నువ్వు యుద్ధం చేయమని కూడా మేము అనట్లేదు. అందుకే నిన్నెంచుకోవడానికి అది. మరొకటి నాకు చిరకాలం నుంచో కోరుకుందయ్యా, నువ్వు రథం నడుపుతూ ఉంటే నాకు యుద్ధం చేయాలని కోరుకుంది చాలా కాలం నుంచి. చిరరాత్రేప్సితం కామం తద్భవాన్ కర్తుమర్హతి. ఆ కోరిక నువ్వు తీర్చాలి. ఇది ఎలాగంటే, ఆ రథంలో నువ్వు ఉంటే మధ్యాహ్నకాలపు సూర్యుడు అక్కడ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదొగు కల్మి చేసి నా స్యందన మొప్పుగాక.
నీదగు కల్మి అంటే నీ ఉనికి, నువ్వు సూర్యమండలంలా ప్రకాశిస్తూ కూర్చునుంటే నా రథం ప్రకాశిస్తుంది. అప్పుడేమవుతుంది? రిపు సంతతి తేజము తప్పుగాక నీకెందును ఆయుధము దరికేగమి కొప్పుదుగాక కేశవా. ఇది ఆయన ప్రార్థించిన ప్రార్థన. అంతేకాదు మురిసిపోయి ఉంటున్నాడు. ఎటువంటి మహానుభావుడు నాకు సారథవుతున్నాడు. సారథి అంట వేదముల సారము శౌరి, వేదాలకు సారమైన శౌరి, వేదవేద్యుడైన శౌరి నాకు సారథి అంట. సారథి అంట వేదముల సారము శౌరి, తదంగ్రి భక్తి చెన్నారుడు క్రీడితారధికుడవునట. ఆయన పాదపద్మాలపై భక్తి కలిగిన అర్జునుడు రథికుడుగా కూర్చుంటట. అప్పుడు చిందము విల్లు తేరునన్ వార్వముల్ మొదల్ దివిజ వర్గమొసంగిన వంట. సారథి చూస్తే వేదాల సారమైన వాడు, రథికుడు చూస్తే ఆయన పదభక్తుడు. ఇక అక్కడ రథము గుర్రములు ఇవి చూస్తే దేవతలు ఇచ్చినవి. ఇక రథికి గురువులు ఎవరయ్యా అంటే అస్త్ర విస్తార గురుల్ శివాదులట. శివుడు మొదలైన వాళ్ళు ఆయన గురువులట. సంగరమందెవడాగజాలడిన్ ఇది అన్నాడు. ఇంకా నాకు యుద్ధంలో అపజయం అనేది ఉండదు. ఇంత చక్కగా చెప్పిన వెంటనే చాలా సంతోషించిన కృష్ణ పరమాత్మ, సరే నీ సారథ్యం వహిస్తాను, నీ కోరిక తీర్చుతాను అన్నాడు. ఇక్కడ గమనించవలసిన అందమైన అంశం చాలా ఉన్నదండి. భగవంతుడు ఒక్కడు చాలన్నాడు. అదొక్కటి అర్జునుడి యొక్క అపూర్వమైనటువంటి భక్తి ఇక్కడ కనబడుతుంది. అందుకే భారతమే భాగవతం, అందులో సందేహం లేదు. భాగవతోత్తములు ఎవరు అంటే పాండవులు మొదలుకొని వీళ్ళందరూ భాగవతోత్తములే. అమ్మ ద్రౌపదీదేవి భాగవతోత్తమురాలు, కుంతి భాగవతోత్తమురాలు. అది భాగవతం ఎక్కడుంటుంది? భారతంలో భాగవతం ఎలా చూడాలో చెప్పడం కోసం భాగవతం రాశాడు వ్యాసుడు. తెలుసుకోండి. ఇక్కడ మరి ఇన్ని ధర్మాలు యుద్ధాల్లో పడి సరిగ్గా గమనించలేదనుకుని వీళ్ళ కోసం మరొక ప్రత్యేక గ్రంథం రాయాలనుకున్నాడు ఆయన. అదే కృష్ణుని తీసుకుని భాగవతం రాశాడు. మళ్ళీ ఇదే ప్రారంభ శ్లోకాలు తీసుకుని ఈ వృత్తాంతంతోనే ప్రారంభించి అక్కడ భీష్మకృత కృష్ణస్థుతి, అర్జున కుంతీకృత కృష్ణస్థుతి ఇవన్నీ పెట్టుకొచ్చాడు. మరి ఏం చేస్తాం? మరి లేకపోతే వీళ్ళు భాగవతోత్తములు కాక ఇంకేమంటారండి? ఇక్కడ ఆలోచించవలసిన అంశం, అటు దుర్యోధనుడు, ఇటు అర్జునుడు, ఇటు సమస్తమైన సైన్యము, ఇంకో ఒక్క కృష్ణుడు. ఏది ఎంచుకుంటాం? మనమే అయితే ఏమి ఎంచుకుంటాం అని ఆలోచించాలి. ఇప్పుడు అర్జునుడు నచ్చి ఉంటాడు, ఇన్నాళ్ళు విన్నాం కనుక అర్జునుడి పేరు చెప్పకండి, ఆయన చెప్పింది చెప్పద్దు. ఊహిద్దాం. సేన అంటే అర్థం ఏమిటి? ఇన అంటే ప్రభువు, సేన అంటే ప్రభువు కలిగినవి అని అర్థం. ఇక్కడ అంటే వాటి ఇష్టానుసారం వెళ్ళవు, అవి తమ ప్రభువు యొక్క అధీనంలో ఉంటాయి. దీని సేన అంటారు. అలా ఆలోచిస్తే ఈ ప్రకృతిలో మనం పొందే సంపదలు, శక్తులు ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి? భగవానుడి అధీనంలో ఉన్నాయి. కనుక సేనంతా ఎవరిది? నారాయణుడిది. మన సేన కోరుకుంటున్నామా, కృష్ణుని కోరుకుంటున్నామా? ఇది ఆలోచించాలి. ప్రకృతిలో ఉన్న సంపదలన్నీ కావాలనుకుంటాం, పరమేశ్వరుడు కావాలనుకుంటామా? ఈ ప్రశ్న వేయాలి. అయితే కొందరు అనుకుంటారు నాకు సేన కావాలి, స్వామి కావాలి. అలా అనుకునే వచ్చాడు అర్జునుడు. సేన కావాలి, స్వామి కావాలి. అయితే రెండూ కావాలంటే దొరికితే దొరికే, అలా కాకుండా ఏదో ఒకటి అన్నప్పుడు ఏం కోరుకుంటావు? ఇప్పుడు అది కావాలండి. ఎందుకంటే దుర్యోధనుడు కూడా అలాగే వచ్చాడు. సర్వసైన్యముతో పాటు కృష్ణుడు తమ వైపు ఉంటే విజయం తమదనుకునే వచ్చాడు ఆయన కూడా. కృష్ణుడు ఉంటాడో లేదో డౌట్ లోపల ఉంది. కానీ ఇద్దరు కోరుకున్నది సైన్యముతో సహా కృష్ణుడు. ఏదో ఒకటి అన్నప్పుడు ఎవరు ఎటువైపు పెడతారు? ఏదో ఒకటంటే తప్పకుండా దుర్యోధన ప్రవృత్తి ఉన్నవాళ్ళు భగవంతుడు లేకపోయినా పర్వాలేదు, ఈ సంపదలన్నీ కావాలని అంటారు, అవునా లేదా? కానీ భక్తి కలిగిన వాడు ఈ సంపదలన్నీ పోయినా పర్వాలేదు, భగవంతుడు ఉంటే చాలు, అదే సర్వసంపద అని కోరుకుంటాడు. ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలండి. కొందరు అంటుంటారు పాపం ప్రపంచమంతా విడిచిపెట్టి ఆయన భక్తుడైపోయాడండి, పాపం. అది పాపంట. అలా పరమ త్యాగశీలి అని ఒక భక్తుడికి సన్మానం చేయబోయారు. ఏమిట్రా బాబు నేను చేసిన త్యాగం అన్నట్టు ఆయన. మేము వదిలిపెట్టలేక శరీరం మీద వయస్సు పడుతున్నా ఈ సంపదల్ని సంబంధాలని పట్టుకు వేలాడుతూ దేవుళ్ళు ఆడుతుంటాం. అలాంటిది నువ్వు ఇంత సంపన్నుడివై అన్నీ ఉంటూ అవలీలగా తృణంలా పక్కన వదిలేసి భగవంతుడి సమస్తమును వెళ్ళిపోయావు గనక గొప్ప త్యాగశీలి అని బిరుదిద్దాం అనుకుంటున్నావు అని అన్నట్ట. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, అన్నీ విడిచిపెడితే త్యాగశీలి అనాలా? గొప్పవన్నీ విడిచిపెడితే త్యాగశీలి అనాలా? అవునండి, అయితే మీరే త్యాగశీలురు. ఎందుకంటే గొప్పదైన భగవంతుని విడిచిపెట్టి పనికి మాలిన సంపదలన్నీ పట్టుకుని వేలాడుతున్నారు.
నేను పరమస్వార్థపరుణ్ణి, ఎవడు దగ్గరుంటే సర్వము లభిస్తాయో వాడిని పట్టుకున్నాను నేను. ఇది తెలుసుకోండి. అదండి. కనుక ఈ కథలోనే ప్రవృత్తులు ఏమిటో నిర్ణయింపబడుతుంటాయి. ఇక్కడ ఎంత సంతోషంగా పడిపోయాడో లక్షల సైన్యం వచ్చినందుకు, ఎంత సంతృప్తి పడిపోయాడో ఏవి రాకపోయినా కృష్ణుడు ఉన్నందుకు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అదొక్కటి చాలదు. కృష్ణుడిని నమ్ముకున్నాడు, ఇంకేమీ లేదు, ఇంతే. అయితే నమ్ముకున్నందుకు అర్జునుడికి ఏం దొరికింది? విజయుడయ్యాడు. అన్నిటికీ మించి విజయం కంటే ముందు, విజయం తర్వాత కూడా ఉండవలసిన జ్ఞానం జగద్గురువుగా పరమాత్మ బోధించాడు. చాలదు, నా బ్రతుకు రథం నువ్వే నడపాలి. ఈ సంపదలు నడపడం కాదు, వ్యక్తులు నడపడం కాదు, విషయాలు నడపడం కాదు, విష్ణువే నా బ్రతుకు రథం నడపాలి అని అప్పగిస్తే విజయం ఆయన ఇవ్వడా? అది తెలియాలి. అది తెలిసిన మహానుభావుడు గనక అర్జునుడు తెలివైన వాడండి. మిగిలిన పరాక్రమాలు, గొప్ప వ్యక్తిత్వాలు, ధార్మికత ఇవన్నీ ఒక ఎత్తు, కృష్ణుణ్ణి మాత్రమే ఆశ్రయించిన భక్తి మరొక్క ఎత్తు. అదొక్కటి చాలు. ధర్మాలు ఎప్పుడు శోభిల్లుతాయంటే భగవంతుడిని ఆశ్రయించినప్పుడు. ఇది బాగా తెలుసుకోవాలి. అంతేగాని నేను దేవుణ్ణి పూజించిన కానీ ధర్మాలు ఆచరిస్తానంటే ఎందుకు? అవన్నీ ఏట్లో కలవడానికి. అలాగని అందుకు ధర్మాలు కూడా మానేశానండి అనకూడదు. ఇన్ని ధర్మాలు చేసినందుకు తర్వాత జన్మల్లో అయినా చిత్తశుద్ధి కలిగి అప్పుడు భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది. భగవంతుడిని పట్టుకోనంత వరకు ముక్తి లేదు. నేను ధర్మం ముక్తినివ్వదా? ఇప్పుడు నీకు భక్తి ఏర్పడలేదుగా, ధర్మం చేయి. ధర్మం వల్ల చిత్తశుద్ధి వచ్చి తర్వాత జన్మల్లో అయినా వస్తుంది. భక్తే ముక్తికి హేతువు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే ఈ ఘట్టం అత్యంత ప్రధానం అనిపించిన భావం సత్యమౌనో కాదు పెద్దలు తేల్చారు. అటువంటి అద్భుతమైన ఘట్టం ఇది. ఈ విధంగా ఇటు అర్జునుడు సంతోషించాడు, దుర్యోధనుడు సంతోషించాడు. ఇద్దరికి సంతోషం కలిగించడం అంటే ఇదండి ఇక్కడ.